బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇక హైదరాబాద్ లోని సనత్ నగర్ టీమ్స్ కు డాక్టర్ మర్రి చెన్నారెడ్డి పేరు పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వం అధికారికంగా ఖరారు చేసింది. అలాగే టీమ్స్ ఇన్ఛార్జ్ డైరెక్టర్ గా నరేంద్ర కుమార్ ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయాలతో సనత్ నగర్ టీమ్స్ పరిపాలన నిర్వహణకు సంబంధించిన కీలక అంశాలపై ప్రభుత్వం ముందడుగు వేసింది. ఇక హైదరాబాద్ లోని సనత్ నగర్ టీమ్స్ కు డాక్టర్ మర్రి చెన్నారెడ్డి పేరు పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వం అధికారికంగా ఖరారు చేసింది. అలాగే టీమ్స్ ఇన్ఛార్జ్ డైరెక్టర్ గా నరేంద్ర కుమార్ ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయాలలో సనత్ నగర్ టీమ్స్ పరిపాలన నిర్వహణకు సంబంధించిన కీలక అంశాలపై ప్రభుత్వం ముందడుగు వేసింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ రామకృష్ణ ఫోన్ ద్వారా అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి. రావాలి. ఏదైతే కార్పొరేట్ తగ్గట్టుగా కార్పొరేట్ ధీటుగా ప్రభుత్వ హాస్పిటల్ తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం టిమ్స్ హాస్పిటల్ ఆధునీకరణ చేస్తూ టిమ్స్ హాస్పిటల్ తీసుకొస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా హైదరాబాద్ నగరంలో 4 టిమ్స్ హాస్పిటల్ తీసుకొచ్చి అందులో సనత్ నగర్ లో ఏర్పాటు చేస్తుంది. దానికి ఇంతకుముందు ఏదైతే టిమ్స్ ఆసుపత్రి ఉందో దానికి మర్రి చెన్నారెడ్డి టిమ్స్ ఆసుపత్రిగా దాని నామకరణం చేశారు. ఇవాళనే దానికి సంబంధించిన జీవో రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. దీనికి ఇన్ఛార్జి డైరెక్టర్ గా డిఎంఓగా పదవీ విరమణ చేస్తున్న పదవీ విరమణ చేస్తున్న డాక్టర్ నరేంద్ర కుమార్ ని ఇన్ఛార్జ్ డైరెక్టర్ నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు చేసింది. డాక్టర్ నరేంద్ర కుమార్ రిటైర్మెంట్ అయినప్పటికీ ఆయన సేవలను వినియోగించుకోవాలి. ఆయన వైద్య రంగంలో ఆయనకున్న అనుభవం, అదే విధంగా ఆయా రంగాల్లో ఆయన చేసిన ఏదైతే వైద్య రంగానికి చేసిన సేవలు కానీ ఇటు మెడికల్ పరంగా, అదే విధంగా వైద్య రంగంలో విద్యారంగ పరంగా ఆయనకు అనేక అనుభవం ఉంది కాబట్టి వాటిని వినియోగించుకునే ఉద్దేశంతో టిమ్స్ ఆసుపత్రికి మర్రి చెన్నారెడ్డి టిమ్స్ ఆసుపత్రికి నరేంద్ర కుమార్ ని ఇన్ఛార్జి డైరెక్టర్ గా నియమిస్తూ ప్రభుత్వం ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది. అదే వాటితో పాటుగా ఏదైతే అత్యాధునిక సేవలు ప్రభుత్వ ఆధీనంలోని పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించాలనే ఉద్దేశంతో టిమ్స్ ఆసుపత్రిని రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇందులో ఏదైతే వైద్య సేవలు ఉన్నాయో ఆ వైద్య సేవలు కూడా విదేశాల నుంచి వచ్చే వారిని కూడా ఆకర్షించే విధంగా దానికోసం ఒక ప్రత్యేక టీమును కూడా ఇప్పటికే ఏర్పాటు చేసింది. దానికి నిమ్స్ డైరెక్టర్ చేసిన మాజీ బీరప్పను కూడా దానికి సంబంధించి కార్యాచరణ కోసం ఇప్పటికే ఒక కమిటీ వేసింది. ఆ కమిటీలో ఎవరైతే ఇతర దేశాల నుంచి వస్తున్నారో వైద్యం కోసం రాష్ట్ర నగరానికి వారిని టిమ్స్ ఆసుపత్రి ఆకర్షించే విధంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలి, దానికి సంబంధించి ఎక్కడెక్కడ ఏమంటే ఒక ఏజెన్సీగా ఏర్పాటు చేయాలా లేకుంటే ప్రభుత్వం నుంచి ఏ విధంగా చేయాలన్న దానిపైన ఒక నిర్ణయం తీసుకుంది. వాటితో పాటు టిమ్స్ ఆసుపత్రి ఏదైతే ఉందో వాటిలో దాదాపుగా 50 బెడ్స్ వాళ్ళకి విదేశీయులకి వచ్చే విధంగా, అదే విధంగా ఏదైతే
ఆ, ఆ, ఈ ఆరోగ్యశ్రీ సేవలను కూడా అందులో ప్రత్యేక బ్లాక్ నిర్వహించడం, మరికొన్ని ఇదిలో ఉచితంగానే పేదలకు అందించే విధంగా కూడా దాని చర్యలు తీసుకోవాలా, లేకుంటే దానికి ఈ ఛార్జీలు చేయాలనేది కూడా ఆలోచిస్తాయి. ఇప్పటికైతే దాని కంప్లీట్ గా పూర్తి అయ్యి కొన్ని సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఇప్పటికే కొన్ని వైద్యుల పరీక్షలు కూడా చేస్తున్నారు. అయితే పూర్తి స్థాయిలో ఇప్పటి వరకు అయితే అది సేవలు అందుబాటులో లేదు. దాన్ని త్వరలోనే పూర్తి స్థాయి సేవలు అందించే విధంగా ఉన్న ఆ, తీసుకొని అందుబాటులోకి వచ్చి పేదలకు వైద్యం అందించే చర్యలు తీసుకునే భాగంగానే టిమ్స్ సనత్ నగర్ టిమ్స్ కు ఇన్ఛార్జ్ డైరెక్టర్ నరేందర్ కుమార్ నిర్మించడం, అదేవిధంగా దానికి మరి చెన్నారెడ్డి టిమ్స్ ఆసుపత్రిగా నామకరణం చేయడం అనేది రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఒక నిర్ణయం అని చెప్పవచ్చు. దీనికి పేదలకి వైద్య సేవలు, ఆధునిక వైద్య సేవలు అందించాలని ఎస్ ప్రధాన మరి రామకృష్ణ, లక్ష్యంతోనే టిమ్స్ ఈ పేరు మార్పు కేవలం సైనిస్ బోర్డులు రికార్డులకే పరిమితమా, లేకపోతే మేనేజ్మెంట్ లో కూడా మార్పులు ఏమైనా చేసే అవకాశం ఉందా? ఎస్ రావాలి. ఏదైతే మేనేజ్మెంట్ పరిపాలన పరంగా కూడా కొన్ని చర్యలు తీసుకునే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే పూర్తి స్థాయిలో కార్పొరేట్ స్థాయిలో ఈ ప్రభుత్వ ఆసుపత్రిని కార్పొరేట్ స్థాయిలో నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. కాబట్టి అందుకు అనుగుణంగానే పరిపాలన పరమైన నిర్ణయాలు కూడా పరిపాలన విభాగంలో కూడా చాలా మార్పులు తీసుకొచ్చి దానికి సంబంధించిన మెడికల్ గానీ, అదే విధంగా వైద్యులు గానీ ఇప్పటికే చాలా మంది వైద్యులని అక్కడికి నిపుణులైన వైద్యులని ఇటు గాంధీ ఆసుపత్రి నుంచి, అదే విధంగా ఉస్మానియా హాస్పిటల్ నుంచి తీసుకొచ్చారు. అదే నర్సులను కూడా అక్కడ ఆయా అనుభవజ్ఞాలన్న నర్సులను అక్కడికి ట్రాన్స్ఫర్ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. వాటితో పాటుగా అక్కడ ఉన్న ఏదైతే ల్యాబ్ టెక్నీషియన్ కానీ, అదే విధంగా ఆపరేషన్ థియేటర్లు కానీ, హార్ట్ కి సంబంధించిన విషయాలు, ఇటన్నిటి విషయాలు కిడ్నీ మార్పులు కూడా దానిలో ఉంటున్నాయి. కాబట్టి వాటికి సంబంధించిన వాటిని కూడా అందుకు అనుగుణంగానే వైద్య సేవలు కూడా మార్పులు చేర్పులతో పాటు పరిపాలన విభాగంలోనూ అన్నిటికీ కార్పొరేట్ స్థాయిలో దాన్ని నిర్వహించాల్సి ఉంది. కాబట్టి అందుకు తగ్గట్టుగానే పాలనా విభాగాలు కూడా చాలా మార్పులు తీసుకొచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది రావాలి. మరి టిమ్స్ హాస్పిటల్ అనేది జూన్ 11నే ప్రారంభించాల్సి ఉంది, కానీ ఆలస్యం అవుతున్న కొద్దీ మరి సీఎం రేవంత్ రెడ్డి కూడా పేరు మార్చారు. అసలు కారణాలు ఏంటి ఆలస్యం అవటానికి? అంటే దానికోసం ఏదైతే టిమ్స్ ఆసుపత్రి ఉందో దాంట్లో అత్యాధునిక విదేశాల నుంచి కొన్ని పరికరాలు, వైద్య పరికరాలు తెప్పించే పనులలో వాటికి అమర్చే విషయంలో, అదే విధంగా ఏదైతే వైద్యులకు సంబంధించిన నియామకాలు కానీ, నర్సులకు సంబంధించిన నియామకాలు, టెక్నీషియన్ సంబంధించిన నియామకాలు కొద్దిగా ఆలస్యం కావడం వాటికి, ఎందుకంటే పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చిన తర్వాత అందులో అవయవాల మార్పిడికి సంబంధించినది ప్రధానంగా అందులో ఉంటున్నాయి కదా. ఇది కిడ్నీస్, అదే ట్రాన్స్ప్లాంటేషన్, అదే విధంగా హార్ట్ కు సంబంధించిన సేవలు కూడా అందుబాటులో ఉన్నాయి. కాబట్టి వీటన్నిటికీ తీసుకోవాలంటే నిపుణులైన వైద్యులు ఉండాలి. వాటితో పాటుగా ఎవరైతే ఎక్కడ కార్పొరేట్ స్థాయికి తగ్గకుండా ఉండే విధంగా స్టార్టింగ్ లోనే అందించాలి. కొద్దిగా ఇప్పటికే దాన్ని దానికి నార్మల్ సేవలు ఏదైతే జనరల్ మెడిసిన్ కి ఇప్పుడే సేవలు అందిస్తున్నారు. దాంట్లో కొన్ని విభాగాలు మాత్రం ప్రారంభించిన పూర్తి స్థాయిలో రాలేదు. పూర్తి స్థాయిలో రావాలంటే అందుకు తగ్గట్టుగా వైద్యులు ఉండాలి, అదేవిధంగా సిబ్బంది ఉండాలి, పాలనాపరమైన టెక్నీషియన్స్ కూడా ఉండాలి. ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని కొద్దిగా ఆలస్యమైనా కూడా కార్పొరేట్ స్థాయి సిద్ధంగా ఉండే విధంగానే హాస్పిటల్ తీర్చిదిద్దారు. కాబట్టి అందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయిన తర్వాతనే హాస్పిటల్ ప్రారంభించి ప్రజలకు అందుబాటులో తెచ్చినప్పుడే దానికి ఒక మంచి పేరు ఉంటుంది. అదేవిధంగా ప్రభుత్వ హాస్పిటల్ పైన కూడా ఇటు ప్రభుత్వ పేద ప్రజలకు కానీ ఇతరులకు కూడా, అదేవిధంగా విదేశాల నుంచి వచ్చే వారికి వైద్యం కోసం వచ్చే వారికి కూడా నమ్మకం కలిగించాలంటే అందుకు తగ్గట్టుగానే అందులో సేవలు ఉండాలి, వైద్యులు ఉండాలి, అన్ని ఎలాంటి కొరతలు లేకుండా చూడాలనే ప్రధాన ఉద్దేశంతోనే వైద్య శాఖ మంత్రిగా ఉన్న దామోదర్ నరసింహ అన్ని ఇప్పటికే 2-3 సార్లు అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్న పనులను పర్యవేక్షించడము, డాక్టర్లతో మాట్లాడడము, వైద్య సేవల గురించి ప్రజలను అడిగి తెలుసుకున్న ఫీడ్బ్యాక్, ప్రజల నుంచి కూడా ఆయన ఫీడ్బ్యాక్ తీసుకున్నాడు. వైద్యుల నుంచి కూడా ఫీడ్బ్యాక్ ఎట్లా ఉంటుంది, ఇంకేమైనా మార్పులు చేయాలా, అవన్నీ ఆలోచించిన తర్వాత పూర్తి స్థాయిలో దానికి అందుబాటులో తీసుకొచ్చే ఆలోచనతో ఉన్నారు. కాబట్టి పూర్తి అందుబాటులో వచ్చినప్పుడు ఎలాంటి ప్రాబ్లం ఉండకుండా దాని ముందుగానే ప్రాబ్లమ్స్ ఏమేమి ఉన్నాయో వాటన్నిటికీ ట్రయల్ రన్ గా ఇప్పుడు నడుస్తూనే ఉంది. అది హాస్పిటల్లో ఇప్పుడు గత 2 నెలల నుంచి ట్రయల్ రన్ నడుస్తూనే ఉంది. జనరల్ మెడిసిన్, అదే విధంగా వైద్యులు, అక్కడ కొన్ని బెడ్లకు వచ్చిన వాళ్ళకి కూడా అవన్నీ వైద్య సేవలు ప్రస్తుతం నడుస్తున్నప్పటికీ పూర్తి స్థాయిలో కార్పొరేట్ స్థాయిలో ఇటు ఆపరేషన్ థియేటర్లు కానీ, అదేవిధంగా టెక్నీషియన్ కానీ, ల్యాబ్ టెక్నీషియన్స్, వీటన్నిటికీ కూడా అన్ని అక్కడ ఇబ్బంది లేకుండా ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలి. అదేవిధంగా ప్రభుత్వ హాస్పిటల్ అంటే పెద్ద సంఖ్యలో జనాలు కూడా వచ్చే రోగులు కూడా వస్తారు. కాబట్టి వారికి తగ్గట్టుగానే ఓపీ విభాగాలు ఏర్పాటు చేయడము, వాటికి
సంబంధించిన అన్ని విషయాల్లో జాగ్రత్తలు పడుతున్నందువల్ల కొంచెం లేట్ అయినప్పటికీ లేట్ అవుతుంది. అందుకు లేట్ అయినా కూడా దాన్ని కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దే ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం ఉంది. కానీ అందుకోసం అన్ని చర్యలు అయితే ఇప్పుడుంటే ప్రారంభించని చెప్పొచ్చు రావాలి. ఎస్ థ్యాంక్ యూ రామకృష్ణ.